నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు యమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్ మనం ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్ బాయిల్డ్ గోబీ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 minutes మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న గోబీ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అది వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యారెట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనకి వెజ్జీస్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో అన్నిటినీ కుక్ చేసేసుకొని కొంచెం సోయా సాస్ అండ్ అలాగే కొంచెం టమాటో కెచప్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ సింపుల్గా చాలా క్విక్గా మనకి ఇంట్లోనే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.